ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో అంతగానం నటించి అంత పాపులారిటీ సంపాదించిండంటే ఆయనకి వేసిన మేకప్ మ్యాన్ కాడికేని, ఆయనకి వేసిన డ్రెస్ డిజైనర్ కాడికేని, ఆయనకు రాసిన డైలాగ్ల కాడికేని, ఆయనకు కెమెరా యాంగిల్ పెట్టిన ఫోటోగ్రాఫర్ల కాడికేని, కెమెరామెన్ల కాడికేని. ఆ లైట్ మ్యాన్లు ఎక్కువ లైట్ పెడితే మళ్ళీ స్కిన్ కాలిపోతుంది. అది ఇట్లా పట్టుకొని ఉరుకుతారు ఇట్లా వేసుకొని. మాకు పెద్దగా అలవాట్లేదు. ఈ మధ్య ఇది పెట్టిన తర్వాత అవి పట్టుకొని చూస్తే పూరలకి ఇది ఎంత బరువు అవుతుందో, ఈ మీద లోడ్ ఎంత పడుతుందో అని చూస్తున్నా. ఇంతమంది పూరి పేదరికంలో ఉంటారు. నిరుపేద వాళ్ళకి ఫరక్ పడదు. పైరసీ వచ్చిందా ఏమొచ్చిందో, జీతగాలు కదా పాపం. వీళ్ళదేమో లైఫ్ స్టైల్స్. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా పాపము లైఫ్ ఉంటే చాలు, స్టైల్ దూరం మాట. ఎందుకు చెప్పాలా? చిత్రపురి కాలనీలా అరే అడుగుర్రి, రేవంత్ అన్న చేస్తానన్నాడు కదా చిత్రపురి కాలనీది, పంచాయతీ సెటిల్ చేస్తానన్నాడు కదా ఎలక్షన్ కాగానే. పక్కకే నిలబెట్టుకున్నాడు. ఇంకేముంటుంది? ఆ సినీ కార్మికులకు ఎవడన్నా ఏమైనా చేసిండా? వీళ్ళకి ఏం తక్కువ ఉంది? 2 సినిమాలు లాస్ అయినా వీళ్ళకి ఏమైనా ఫరక్ పడుతుందా? చెప్పు, ఏమైనా ఫరక్ పడుతుందా? బట్ కార్మికుల పరిస్థితి ఏమవుతుంది? రంగులు పూసుకునే టోళ్ళు మీరు, మీకెంత, మీ బతికెంత, అంతే కదా వాళ్ళ జీవితాలు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? దిస్ ఈస్ రియలీ అప్సెట్.